మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు హిడ్మా అలియాస్ సంతోష్ డైరీలో ఏముంది? ఇప్పుడు దీనిపైన చర్చ జరుగుతోంది. మారేడుమిల్లి ప్రాంతంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయిన ఘటనా స్థలంలో 2 AK-47లు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్ అండ్ కొన్ని కిట్ బ్యాగులు స్వాధీనమయ్యాయి. వీటితో పాటు హిడ్మా డైరీ కూడా పోలీసులకు స్వాధీనమైంది. ఆ డైరీలో అతను ఏం రాసుకున్నాడు, ఏ విషయాలు అందులో ఉన్నాయి, ఏ సమాచారం ఉంది, మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే పార్టీకి సంబంధించిన స్థావరాలు కానీ, పార్టీ నాయకులు ఉంటున్న నివాసాలు కానీ, లేకపోతే వాళ్ళ ఆ పార్టీకి డబ్బులు ఇస్తున్న వాళ్ళ వివరాలు కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమేమి ఉన్నాయి అనే సంబంధించిన ముఖ్యంగా డంపులు. మరి డంపులు అంటే వీటిని ఏమంటాం మనము, కొన్ని కోడ్స్ రాసుకున్నాడు అతను ఈ డంపులకు. డంపుల్లో సాధారణంగా మనందరికీ తెలుసు, డబ్బు, అట్లాగే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇటువంటి వాటిని డంపులో ఉంచుతారు. సో అటువంటి డంపులకు సంబంధించిన వివరాలను హిడ్మా కొన్ని కోడ్స్తో రాసినట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కోడ్స్ను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డీకోడ్ చేయడం ద్వారా మావోయిస్టు పార్టీకి సంబంధించిన స్థావరాలు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఇతర అంశాలు, ఇతర విషయాలు అండ్ ఈ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ డంపుల్లో ఏముంది అనే దానికి సంబంధించి చాలా విషయాలు వెల్లడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ సంఘటనలో 6 చనిపోగా నెక్స్ట్ డే 24 గంటలు తిరగక ముందే మళ్ళీ ఇంకొక ఎన్కౌంటర్ అదే ప్రాంతంలో జరిగింది. అందులో 7 చనిపోయారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే హిడ్మా డైరీలో ఉన్న సమాచారం ప్రకారమే ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే వాళ్ళు అయితే మొత్తంగా సేఫ్ జోన్లోకి, అంటే ఏదైతే సేఫ్ జోన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మామూలుగా మావోయిస్టుల పరిభాషలో కానీ, పోలీసుల పరిభాషలో కానీ సురక్షితమైన ప్రాంతాలు అంటే పీస్ఫుల్గా ఉండే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్నాళ్ల పాటు తలదాచుకొని ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ చేయాలని అనుకున్నారా అనే దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావడం లేదు. ఇంకా కొంత దీనిపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారుగా కూడా అక్కడి ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎంతమంది చొప్పున వాళ్ళు బయలుదేరి వచ్చారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. హిడ్మా ఒక బెటాలియన్కు కమాండర్, అది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన ఒక మెయిన్ బెటాలియన్ అంటారు, బెటాలియన్ 1. సో బెటాలియన్ 1కు చెందిన హిడ్మా సారథ్యంలో దాదాపు 60 నుంచి 70 మంది ఉంటారని పోలీసులు చెప్తున్నారు. సో ఈ 60 నుంచి 70 మంది ఎక్కడికి వెళ్ళారు అంటే మళ్ళీ ఈ 50 మంది ద్వారా ఈ 50 మందితో మనకి లెక్క కనిపిస్తుంది. ఈ 50 మంది కూడా హిడ్మాతో పాటుగా బయలుదేరినట్టుగా కనిపిస్తోంది. మరి హిడ్మా ఎట్లా తప్పించుకున్నాడు అంటే హిడ్మా వీళ్ళతో రాకుండా ఆయన మరికొంతమంది అనుచరులతో పాటు మారేడుమిల్లి ప్రాంతంలో ఎందుకున్నాడు అనే దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. సో మల్లోజుల వేణుగోపాల్, తక్కలపల్లి వాసురావు లాంటి వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళు పదే పిలుపునిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సాయుధ పోరాటం చేసే పరిస్థితి లేదు, సాయుధ పోరాటాన్ని విరమించుదాం, తుపాకులను ప్రభుత్వానికి అప్పగించి సరెండర్ అవుదాం, సామాజిక జనజీవన స్రవంతిలో ఉండి ఆ తర్వాత ఉద్యమాలు చేపట్టవచ్చని వాళ్ళు ఏదో చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అలాగే హిడ్మా, ఇటువంటి వాళ్ళు కూడా అగ్రనాయకులు కూడా లొంగిపోవడానికే సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
అయితే ఈ లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు రావడానికి హిడ్మా ప్రయత్నించినప్పుడు పోలీసులకు చిక్కాడా అనే అనుమానాలు మనకు కనిపిస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు హిడ్మా అంత త్వరగా దొరికే వ్యక్తి కాదని, అట్లాగే అతనితో కనుక తలపడవలసి వస్తే భీకరమైన పోరాటం జరుగుతుందని కూడా పోలీసులు గతంలో చాలా సందర్భాల్లో చెప్పినట్లు గుర్తు. సందర్భాల్లో మన బస్తర్ ఐజీ కానీ మరికొంతమంది కూడా ఇటువంటి విషయాలను మాట్లాడారు. అంటే హిడ్మా అనే వ్యక్తి ఎటువంటి భయం లేని వ్యక్తి కనుక అండ్ ఆదివాసీ నాయకుడు కనుక ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులైనా సరే అవలీలగా తప్పించుకోగలిగిన మనిషి అని పోలీసులు అంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి హఠాత్తుగా ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది అటువైపు నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా, ఇక్కడ పాయింట్ ఏంటంటే హిడ్మా టీంతో పోలీసులకు మధ్యలో ఎదురుకాల్పు జరిగాయి అనుకుందాం. కానీ హిడ్మా లాంటి వ్యక్తి వైపు నుంచి ప్రతిఘటన అంటే పోలీసుల వైపు కూడా కాల్పులు జరపడం కానీ, పోలీసుల వైపు నుంచి కూడా ఏమంటాం కొంత నష్టం కానీ అటువంటిది ఏమీ జరగకుండా ఎన్కౌంటర్ జరిగిపోయింది. సో దీని వెనుక ఏదో మర్మం ఉంది, దీని వెనుక ఏదో ఒక స్టోరీ ఉంది అని అందరూ చెప్తున్నారు. సరే, నేను ఇంతకుముందు చెప్పాను డైరీకి సంబంధించి. ఈ డైరీ ఆధారంగానే విజయవాడలో ఆటో నగర్ ప్రాంతంలో ఒకే ఇంట్లో దాదాపు 27 మంది ఉన్నారు. ఒకే ఇంట్లో చూడండి, అంటే వాళ్ళ టెక్నికల్ ఎంతగా వాళ్ళ తప్పిదం చేశారంటే మావోయిస్టులు 27 మంది వచ్చారు. సరే, వాళ్ళు ఎంతమంది చొప్పున వచ్చారు ఏంటనేది ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన పెడదాం. ఇప్పుడైతే 50 మందికి పైగా పట్టుబడ్డారు. ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారో కూడా మనకు తెలియదు. అంటే ఇది దాదాపు అక్టోబర్ మొదటి వారంలో మల్లవీల వేణుగోపాల్, వాసుదేవరావు లొంగిపోయిన నాటి నుంచే ఆల్మోస్ట్ చాలామంది ఈ లొంగుబాటను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. బతుకుంటే బలసాగు తిందామనుకుంటున్నారో, లేకపోతే మనం ఎట్లాగూ ఈ సాయుధ పోరాటంలో కనుక ఉంటే చనిపోతామని అనుకున్నారో, లొంగిపోదామనే నిర్ణయానికి వచ్చారో మనకు తెలియదు. సో దీంట్లో ఈ విజయవాడ ఆటోనగర్లో అరెస్ట్ అయిన 27 మందిలో 21 మంది మహిళలే ఉన్నారు. చూడండి, మళ్ళీ ఇక్కడే ఇదొక ట్విస్ట్. తర్వాత దళ కమాండర్లు, దళ సభ్యులు వీళ్ళంతా ఉన్నారు. సో ఏపీకి వెళితే సురక్షితమని ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాల్లో పొరపాటున అయినా సరే ఈ 2 రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశిస్తే ఇక వాళ్ళు బ్రతికే అవకాశాలు లేవు. వాళ్ళు ఎన్కౌంటర్కు గురి కాక తప్పదనే సంగతి మావోయిస్టులకు తెలియకపోవడం, హిడ్మా లాంటి వాళ్ళకు తెలియకపోవడం ఇది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రేహౌండ్స్ బలగాలు ఉన్నాయి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఏ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో లేవు. అంటే మావోయిస్టుల కార్యకలాపాలను అదుపు చేసే విషయంలో, అణిచివేసే విషయంలో గ్రేహౌండ్స్ లాంటి అత్యంత పక్కడబందీగా శిక్షణ పొందిన వ్యవస్థలు, బలగాలు వేరే రాష్ట్రాల్లో ఉత్తరాదిలో లేనట్టుగా చాలా సందర్భాల్లో ఇటువంటి వార్తలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇక్కడ ఏదో సురక్షితమైన ప్రాంతాలుగా వాళ్ళు ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదని కూడా ఇప్పుడు మారేడుమిల్లి ఇన్సిడెంట్స్తో కనిపిస్తోంది. 2 రోజుల్లో వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 13 మంది మావోయిస్టులు మరణించడం అనేది అది చిన్న విషయంగా మనకు కనిపించడం లేదు. అలాగే 50 మంది అరెస్ట్ అయ్యారంటే ఇంకా ఎంతమంది దొరకకుండా ఉన్నారు, వాళ్ళంతా ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడికి వచ్చారు, వీళ్ళకి ఎవరెవరు షెల్టర్లు ఇచ్చారు, ఏమిటి, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీస్ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.